సార్ ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ ఒకసారి మనం గమనిస్తే మొన్న జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు వచ్చి 11 మంది ఎమ్మెల్యేలతో వచ్చారు, ఒక 11 నిమిషాలే ఉన్నారు, 11 గంటలకు వెళ్ళిపోయారని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. మరి 11 మంది ఆ 11 మందితో వచ్చారు, 11 నిమిషాలు ఉన్నారంటే మాకు ప్రత్యేక హోదా మాకు ఏది ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప మేము ఈ సభలో ఉండము, వాకౌట్ చేస్తామని చెప్పేసి వెళ్ళిపోయారు. ఏంటి సార్ అంటే ప్రతిపక్ష హోదా అనేది ఇప్పుడున్నటువంటి పాలకపక్షం ఇస్తుందా లేకపోతే ప్రజలు ఇస్తారా? చాలా మంది విమర్శిస్తా ఉన్నారు దీని మీద. అసలు ప్రతిపక్ష హోదా కావాల్సిన సీట్లు ఎన్ని సార్? ఇది ప్రజలకు సంబంధం లేదు. టెక్నికల్గా జనరల్ ఏంటంటే ఇది ప్రతిపక్ష హోదా అనేది ఏదైతుందో 10% అనేది ట్రెడిషన్, జనరల్ కన్వెన్షన్. ఎక్కడ బైలాస్ లో ఉందా, రాజ్యాంగంలో ఉందా లేదా వేరే సంగతి. ఇక్కడ 26 మంది వచ్చినప్పుడు కానీ ప్రతిపక్ష నాయకునిగా గుర్తించిన తప్పితే ప్రతిపక్ష హోదా అంటేనేమో అలవెన్సెస్, ఇది వాళ్ళకు కారు జెండా ఏదైతుందో ఈ ప్రోటోకాల్, ఈ మంత్రికి ఎట్లుంటుందో ట్రావెలింగ్ అన్ని ఎవ్రీథింగ్ ప్రోటోకాల్ కూడా ఉంటుంది, అట్లా ప్రోటోకాల్ ఉంటుంది. సో దానికోసమే తప్పితే తర్వాత చట్టబద్ధంగా ఆ స్ట్రెంత్ ప్రకారం ఏదైతుందో టైం కూడా ఉంటుంది. టైం ఇంత కేటాయించు ఈ 11 మంది సభ్యుల రూపంలో ఆ సభ్యుల ప్రకారం టైం రాదని, టైం రాకపోవడం వల్ల మేము ఏదైతుందో మా ఒక ఆవేదన దానికి జవాబు చెప్పడానికి ఉండదు అనేది. సో ప్రతిపక్ష హోదా అనేది అయితే ఇంపాసిబుల్. అక్కడ ఒకటేమో కూటమి 164, ఇది 11. ఖచ్చితంగా ఏదైతుందో ప్రజాస్వామ్యంలో కన్వెన్షన్స్ ప్రతిపక్ష హోదా లేకున్నా ప్రతిపక్షం అనేది అక్కడ 11 మంది ఉన్నారు కనుక వాళ్ళకు సరి అయిన టైము మెంబర్ల ప్రకారం కాకుండా జనరల్ గా గతంలో ఏదైతుందో ఇక్కడ 94 నుంచి 99 ప్రతిపక్ష హోదా లేకున్నా పర్ఫెక్ట్ టైంలో ఎక్కడ బైండ్ అవుట్ చేయలేదు పి జనార్దన్ రెడ్డి గారు కానీ సభ్యులు కానీ. అటువంటి అవకాశం ఏదైతుందో అక్కడ కల్పించడానికి ప్రయత్నం చేయాలి టీడీపీ. ప్రతిపక్ష హోదా ఇవ్వకు అని వాళ్ళు టైం పాయింట్ టైం మీరు ఒక్కరే 11 కనుక మేము సఫిషియంట్ టైం ఇస్తామని చెప్పి. జనరల్గా ఏమైతుందంటే ఒక ముఖ్యమంత్రి అంటే ఫ్లోర్ లీడర్, పవర్ పార్టీ లీడర్, అతను మాట్లాడేటప్పుడు కానీ అతనికి సమయం అనేది లిమిట్ ఉండదు ఏది ముఖ్యమంత్రికి. అట్లే ప్రతిపక్ష నాయకుని కూడా సమయం 10 నిమిషాలనే 15 నిమిషాలు కంప్లీట్ చేయమనేది ఉండదు. వేరే మంత్రులకు కానీ సభ్యులకు కానీ సమయం ఉంటుంది, ఆ సమయంలో కంప్లీట్ చేయమంటారు. స్పీకర్ కెన్ ఇంటర్ఫేర్. బట్ ప్రతిపక్ష నాయకుడు మాట్లాడినప్పుడు కానీ ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు కానీ వాళ్ళ మీద సపోజ్ ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతుంటాడు, ప్రతిపక్ష నాయకుడు పాయింట్ ఆఫ్ ఆర్డర్ అని అడిగే అవకాశం లేదు. యూ కెన్ స్టాండ్ అండ్ ఆస్క్ ద క్లారిఫికేషన్ అడగవచ్చు, అది స్పీకర్ ఇవ్వచ్చు. కానీ ఏ సభ్యుడు అడిగినా ప్రతిపక్ష నాయకుడు మాట్లాడేటప్పుడు కానీ ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు ఏ సభ్యుడు టైం అడిగినా ఈ షుడ్ బి ద పాయింట్ ఆఫ్ ఆర్డర్ను రేజ్ చేయాలి. కౌల్ అండ్ షక్దర్, లోక్సభ కానీ రాజ్యసభ కానీ కౌన్సిల్ కానీ అసెంబ్లీ కానీ సో అండ్ సో రూల్ ప్రకారం పాయింట్ ఆఫ్ ఆర్డర్ అని ఆ పాయింట్ క్లారిటీ ఉంటే అప్పుడు కూర్చుండమని ఆ మంత్రిని కానీ కూర్చుండమని వాళ్ళకు మాట్లాడే అవకాశం ఇస్తాడు. అంటే నువ్వు మాట్లాడిన తప్పని పాయింట్ ఆఫ్ ఆర్డర్ సో అండ్ సో రూల్ మెన్షన్ చేయాలి. కానీ ప్రతిపక్ష నాయకునికి ముఖ్యమంత్రికి అవకాశం లేదు. వాళ్ళు ఎప్పుడైనా ఏ మంత్రి మాట్లాడినా ఏ సభ్యుడు మాట్లాడుతుంటా కూడా ఇంటర్ఫేర్ కావచ్చు ముఖ్యమంత్రిగా. మాట్లాడితే స్పీకర్ ఛాన్స్ ఇస్తాడు. అట్లే ప్రతిపక్ష నాయకుడు మంత్రి మాట్లాడేటప్పుడు కానీ పాలకపక్షం మాట్లాడేటప్పుడు కానీ మాట్లాడితే అవకాశం ఇస్తాడు. పాయింట్ ఆఫ్ ఆర్డర్ అని చెప్పే అవసరం లేదు. యూ కెన్ ఇంటర్ఫేర్. ఛాన్స్ ఇవ్వాలా లేదనేది ఇదే స్పీకర్ ఛాయిస్. ఏది ఏమైనా ప్రతిపక్ష హోదా అనేది ఇంపాసిబుల్, రాదు. మొన్న వచ్చింది ఏదైతుందో ఆయన టెక్నికల్ గా డిస్క్వాలిఫై అయితే అనే ఉద్దేశంతో 60 రోజుల ఉద్దేశంతో వచ్చాడు. కానీ గవర్నర్ ఏదైతే అడ్రస్ చేసిన రోజును అది వర్కింగ్ డేస్ కింద కౌంట్ చేయరు అనేది ఆల్రెడీ అధికారికంగా లీక్ చేసేసారు, చెప్పేసారు ప్రెస్. కనుక ఈ సెషన్ నడిచే లోపల మళ్ళీ ఇంకోసారి రావాలి జగన్మోహన్ రెడ్డి గారు తప్పక రావాల్సిందే. రాకుంటే అతన్ని ఈ సభ రాకపోతే ఈ సభ చివరి రోజు అతన్ని డిస్క్వాలిఫై చేస్తారు. ఆ 11 మంది ఎమ్మెల్యేలు అంటే ఆయన 10 మంది ఎమ్మెల్యేలు 11 మెంబర్స్ ను డిస్క్వాలిఫై చేయడం ఖాయం. ఇక రాను ఇది ఆఖరిని పోయింది కదా, నేను మొత్తం బెంగళూరు పోయి ఉంటాను. మళ్ళీ చూడండి దాని తర్వాత ఇచ్చారు కదా, మళ్ళీ ఏదో ఒక రోజు నిర్ణయం తీసుకున్నారు, మళ్ళీ 11 మంది వస్తారు, మళ్ళా సంతకం పెడతారు, నిమిషం 2 నిమిషాల్లో మళ్ళీ వాకౌట్ చేస్తారు. రాకపోతే రావడం అనేది 99.9 పర్ఫెక్ట్.
రాకపోతే డిస్క్వాలిఫై 11 మంది అవుతారు, 11 ఉప ఎన్నిక. గజెట్ ఇమ్మీడియట్ యాక్సెప్ట్ చేస్తే డిస్క్వాలిఫై అవుతాడు, గజెట్ పబ్లిష్ అవుతుంది. వేకెన్సీలు 11 వేకెన్సీలు అసెంబ్లీ వేకెన్సీని ఎలక్షన్ కమిషన్ మళ్ళీ పెద్ద రచ్చ. ఎలక్షన్ ఆ 11 గెలిచే అవకాశమే లేదు. 11 వస్తాయి సమస్య. 11కు 11 గెలిచే అంటే 11కు 11 పూర్తి స్థానాలు గెలిచే అవకాశమే లేదు. దాంట్లో ఆయనే పులివెందులో గెలవడం ఖాయం. నేను అనుకుంటున్నా 11లో 6 సీట్లు మినిమం ఏదైతుందో కూటమికి వచ్చేస్తాయి మెజార్టీ. 5 కంటే క్రాస్ కార్డు బై ఎలక్షన్ వస్తాయి. అనవసరంగా లేనిపోతే గోక్కున్నట్టు అవుతుంది. కోసం అయితే అతను 1991లో మళ్ళీ ఏదో సాకు చూపి ఏదో ప్రజలకు చెప్పి డిస్క్వాలిఫై కోసం కాదు, ఇగో హౌస్ సరిగ్గా నడవలేదు, ఇది మేము మాట్లాడాలని వచ్చినని ఆ ఇష్యూ ఆ రోజు ఏదో ఒక డిబేట్లో ఇంపార్టెంట్ డిబేట్లో ఏదో అడుగుతారు, అది అవకాశం ఇవ్వకపోతే బైకాట్ చేస్తారా, ఆ సబ్జెక్ట్ మీద వాళ్ళ ఇచ్చిన సమయాన్ని వినియోగించుకొని మాట్లాడేదైతుందో బయటకు వెళ్ళిపోతారు. ఇది జరుగుతుంది, దీంట్లో అనుమానం లేదు. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతుందో పార్టీలో ఇప్పటికీ చాలా మంది బయటకు పోతున్నారు, ఇంకా వెళ్ళే వాళ్ళు ఉన్నారు. పొటెన్షియల్ లీడర్స్ కమ్యూనిటీలో ఉన్నారు, తండ్రితో అనుబంధంగా ఉన్నారు, మిలిటెంట్స్ ఆఫ్ ఫ్యామిలీ, వైఎస్ఆర్ ఫ్యామిలీకి. అంటే అతని పద్ధతి కానీ ఇక మనం అధికారం రేపే ఎలక్షన్ వస్తుంది, మనం అధికారం అనేది అవుతుందో ఆకాశానికి నిచ్చెన అంటారు కదా, ఆకాశం మీద ఉమ్మేసినట్టు అంటారు కదా, కాదు, అంత ఈజీ కాదు. ప్రజలతో మమేకం కావాలి. నీకు ప్రజలు తీర్పిచ్చిన తీర్పు ప్రకారం ఏదైతుందో గతంలో 2 ఎన్నికల్లో 2014లో కానీ 19లో కానీ కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా రాలే, స్టేటస్ ఇయ్యలే, డిమాండ్ చేయలే. వాళ్లకు అయినా కూడా లోక్సభలో ఏదైతుందో సంపూర్ణ ఎక్కడ వాళ్ళకు తేడా రాలేదు. స్టేటస్ లేకున్నా కూడా వాళ్ళకు అవకాశాలు ఏదైతుందో ఎక్కడ వాళ్ళకి ఏదైతుందో తక్కువ ఇవ్వలే. స్ట్రెంత్ అంటే మెంబర్ స్ట్రెంత్ ప్రకారం అని ఎక్కడ స్పీకర్ పాయింట్అవుట్ చేయలేదు. దీన్ని అనవసరంగా పెట్టి ఏముంటుంది, ప్రోటోకాల్, స్టేటస్, సెక్యూరిటీ ఇవన్నీ ఉండాలి. అలవెన్సులు అయితే ఆయనకు పెద్ద లెక్క కాదనుకోండి. ఎనీవే దానికోసం తప్పితే ఈయన ఏదైతుందో సమయం ఇయ్యరు, సమయం తక్కువ అవుతుంది, దాంట్లో ఏదో ఉంటుంది. నువ్వు సమయం కోసమే అడుగు, నాకు హోదా అవసరం లేదు. బట్ మేము 64 పోతే 11 మేమే. ఇవాళ ఎగ్జాంపుల్ ఉన్నది అనుకోండి, చీఫ్ జస్టిస్ ఉంది ప్యానెల్, తర్వాత ఎలక్షన్ కమిషన్ ఉంది. అక్కడ ఏముందంటే రూలు, ప్రతిపక్షంలో అక్కడ బైలా ఉంది, ప్రతిపక్షంలో హోదా ఉన్నా లేకున్నా ప్రతిపక్ష నాయకుడిని వాళ్ళిద్దరు 3 సభ్యులు ఉంటే ఇద్దరున్నా అనుకున్నది అవుతుంది. కానీ 3వ వ్యక్తిని కూడా ప్రతిపక్షాన్ని పిలుస్తుంది కదా, అక్కడ పిలుస్తుంది కదా. నీకు ఇక్కడ రేపు ఇన్ఫర్మేషన్ కమిషన్ అది ఉందనుకోండి, ఆ పద్ధతిలో నేను ఆటోమేటిక్గా పిలుస్తారు. నీకు అలవెన్సెస్ కానీ లేకపోతే ఏదో ఈ స్టాటస్ అపోజిషన్ లీడర్గా ప్రోటోకాల్ రాదు తప్పితే నువ్వు హౌస్ కోసం, ప్రజా సమస్యల కోసము, సమయం కోసం పోరాడు. మేము 11 మంది ఉన్నాం, మీరు 164. మాకు ఆటోమేటిక్గా గత రాష్ట్రంలో ఏదైతుందో 94 నుంచి 99 వరకు ప్రతిపక్ష హోదాకి ఉన్న సమయం ఇచ్చిండ్రు టీడీపీ హయాంలో. అంటే ఆయన ఇంపార్టెంటే కదా, ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అయింది కదా 95 నుంచి. మీరు సమయం ఎంత కేటాయించింది రికార్డు ది అసెంబ్లీలో. అట్లే 14 నుంచి 19 నుంచి 24 వరకు ప్రతిపక్ష హోదా లేకుండా ఇప్పుడు వచ్చింది 99కి. అక్కడ సమయం ఎంత ఇచ్చిండ్రు అది చేసి నువ్వు దాన్ని ఫైట్ చేయి. లోకసభలో ఎట్లా సమయం ఇచ్చిండు, ఇక్కడ ఉమ్మడి అసెంబ్లీలో తను ముఖ్యమంత్రిగా ఉండే, చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండేగా సంఖ్యను పట్టించిండ్రా లేకపోతే ప్రతిపక్ష హోదాను పట్టించిండ్రా అనేది నిర్ణయించి ప్రజా సమస్యల గురించి డాటా తీసుకో. అంతా రికార్డు ఉంది ఇక్కడ అసెంబ్లీ భవనంలో, రికార్డు తీసుకొని దానికోసం పోరాడాలి తప్పితే నాకు హోదా కావాలి, హోదా కావాలంటే హోదా ఇచ్చే క్వశ్చనే లేదు.